ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్ ప్రకటించారు. లిబర్టీలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీ చీఫ్ స్పోక్స్ పర్సన్గా డాక్టర్ దెడ్డి సుధాకర్, కన్వీనర్గా హేమా జిల్లోజ్, దెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాము గౌడ్లను ప్రియాంక కక్కర్ ఎంపిక చేశారు. నూతనంగా ఎన్నికైన కన్వీనర్ హేమా జిల్లోజ్ మాట్లాడుతూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వారు తెలిపారు. अब ये ऐसा है, वीडियो तो नहीं है ना कहीं? नहीं वीडियो ले रहा है मीडिया का. కాంగ్రెస్ ప్రభుత్వానికి 420 హామీలు అలాగే 6 గ్యారంటీలు ఇచ్చేసి 2 సంవత్సరాల వరకు తెలంగాణలో పక్కకు పెట్టేసి ఓన్లీ మీ జేబులు నింపుకోవడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్ఎస్ఎస్ వాదిగా వచ్చేసి తెలంగాణకు వచ్చాడు. తెలంగాణ ఉద్యమకారుడైతే కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది 100% మా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సో ఒకటే చెప్తున్నాం, మేము మా పార్టీ ద్వారా ఒకటే, మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఇప్పుడు అన్నీ మేము రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తాం. ప్రజలకు వచ్చేసి ఈ విషయం మీద అవేర్నెస్ ఇస్తూనే ఉంటాం. ఈ విషయంలో మేము ఖచ్చితంగా వదలము. అలాగే మొన్నటికి ఉన్న మీడియా మిత్రులు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రివి ఇప్పుడు అసలు కాలేవు, కానీ ఇప్పుడు వాళ్ళనే వచ్చేసి దౌర్జన్యం చేస్తున్నావు. అలాగే జాబ్ క్యాలెండర్ అన్నావు, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి నువ్వు ఇవ్వకపోతేనే వచ్చేసి యువత ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. అదే రాహుల్ గాంధీ గారు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి యువతకు జాబ్స్ ఇస్తా అని చెప్పేసి అంటేనే వాళ్ళు ఊర్లలోకి పోయి గ్రామాలలో వచ్చేసి వాళ్ళు ఓట్లు వేస్తేనే, యువత ఓట్లు వేస్తేనే వచ్చేసి ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయ్యాడు. కానీ ఈ రోజున ధర్నాలు చేస్తుంటే వాళ్ళని వచ్చేసి నువ్వు జాబులు ఇస్తే వాళ్ళు ధర్నాలు చేసేటోళ్ళు కాదు, కానీ ధర్నాలు చేస్తుంటే నువ్వు మళ్ళీ లోపల పెడుతున్నావు. నువ్వు మళ్ళీ గుండా రాజకీయం ఇక్కడ తీసుకొస్తున్నావు తెలంగాణలో. ఖబర్దార్, తెలంగాణ ప్రజలు ఇంకా వదిలేదే లేదు. ఖచ్చితంగా మేము వచ్చేసి జాబ్స్ వచ్చేంత వరకు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేంత వరకు మేము పార్టీ పోరాడుతూనే ఉంటుంది. అలాగే ఈ రోజు మనం చూసుకుంటే న్యూస్లో మొన్నటికి మొన్న మన మేడారం జాతర కొన్ని సంవత్సరాల తర్వాత జాతర స్టార్ట్ అయింది. ఈ జాతరలో అంతకుముందు సీతక్క గారు ఏం చేసేవారు, ప్రతి ఏరియాలో పోకుండా వచ్చేసి వీడియోలు చేసుకుంటా నేను చెయ్యాలి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఒక 101 కోట్లు వచ్చేసి ఆ రోడ్డుకు వచ్చి శాంక్షన్ చేశారు. ఇసుకతోన రోడ్లు వేసేది, మట్టి రోడ్తోన 100 కోట్లు ఏం చేస్తున్నారు? ఈ 100 కోట్ల సీతక్క గారు మీరు ఒక లేడీ, మేడారం జాతర అనేది ఆడవాళ్ళకి సంబంధించింది, ఆడ దేవత అని చెప్పేసి అంటాం. మనం ముఖ్యంగా ఆ దేవతను కొలుచుకుంటూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేడారం జాతర చేస్తున్నాము. ఆ జాతరలో ఇలాంటి మిస్టేక్స్ చేసుకుంటూ ఒక దేవత సొమ్మును వచ్చేసి మీరు జనాల కోసం రోడ్లు ప్రొవైడ్ చేయకుండా ఇలాంటి నామకే వాస్తుగా రోడ్లు వేసినందుకు మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మీరు నాణ్యమైన రోడ్లు వేయండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మా పార్టీ మిమ్మల్ని వచ్చేసి టార్గెట్ చేస్తూనే ఉంటుంది. మాది వచ్చేసి మీరు కరెక్ట్గా పని చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.